2018లో అరెస్ట్ అయి ఆ తరువాత ఉగ్రవాదం మరియు రాజద్రోహం ఆరోపణలపై దోషిగా తేలిన ప్రముఖ జర్నలిస్ట్ తుర్కీ అల్ జసూర్ను సౌదీ అరేబియా ఉరితీసింది. 2018లో సౌదీ అధికారులు అతని ఇంటిపై దాడి చేసిన తర్వాత అల్ జసూర్ని అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత సౌదీ అత్యున్నత న్యాయస్థానం మరణశిక్షను సమర్థించిన తర్వాత శనివారం ఉరిశిక్ష అమలు చేసినట్లు అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ధృవీకరించింది. కానీ మానవ హక్కుల సంఘాలు ఈ ఉరిశిక్షను ఖండించాయి. ఇది రాజ్యం వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయడంలో భాగంగా ఉందని పేర్కొన్నాయి. బ్రిటన్ గ్రూమింగ్ గ్యాంగ్స్పై జాతీయ విచారణకు యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆమోదం తెలిపారు. యూకేలో వేలాది మంది బాలికలను లైంగికంగా వేధించిన గ్రూమింగ్ గ్యాంగ్స్పై జాతీయ విచారణకు బ్రిటిష్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ ఆదివారం నాడు ఆదేశించారు. దశాబ్దం క్రితం ఎక్కువగా పాకిస్తానీ పురుషుల ముఠాలు తెల్లజాతి యువతులను అక్రమంగా రవాణా చేసి అత్యాచారం చేశారని వెల్లడించిన ఈ కుంభకోణం ఈ సంవత్సరం అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత రాజకీయ ఎజెండాలోకి తిరిగి వచ్చింది. మొదట్లో యూకే పీఎం ఆ నివేదికలను తోసిపుచ్చారు. కానీ ప్రతిపక్షం మరియు రైట్ వింగ్ సమూహాల నుండి పెరుగుతున్న ఒత్తిడి తర్వాత ఆయన దీనిపై జాతీయ విచారణ జరపడానికి అంగీకరించారు.